impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది దేవుడు మాట్లాడితే విందామనుకుంటున్నారు? ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము రిజరక్షన్ హోప్, పునరుద్ధాన నిరీక్షణ. రిజరక్షన్ హోప్, పునరుద్ధాన నిరీక్షణ. జాన్ 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చూడండి, పునరుద్ధానం అంటే యేసయ్య తిరిగి లేచాడు, దాన్ని పునరుద్ధానం అనుకుంటారు. నిజానికి పునరుద్ధానం అంటే యేసయ్యనే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి. పునరుద్ధానం అనగా యేసయ్యనే. ఈ రోజు పునరుద్ధాన దినం, యేసయ్య లేచాడు కాబట్టి దాన్ని పునరుద్ధాన దినం అంటారు అని కాదు. పునరుద్ధానం అంటే ఎవరు కాదు, కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే. ఆయనే పునరుద్ధానం అనమాట. వి కాల్ హిమ్ యాజ్ రిజరక్షన్. ఆయనే పునరుద్ధానుడు, ఆయనే పునరుద్ధానము. యేసయ్యకు ముందు కూడా మృతులను, ఆయన చనిపోయి లేవకు ముందు కూడా అనేకులు చనిపోయి లేచారు. అట్లంటే యేసయ్యనే లాజరును తిరిగి ముందే, ఆయన మరణానికి ముందే లేపుతాడు. అవునా కదా? కానీ ఆయన అంటాడు, ఎందరైనా మరణమును గెలిచి లేచుండొచ్చు, నేనే లేపిండొచ్చు, కానీ ఆ పునరుద్ధానమే నేను. అంటే నేను లేకుండా మృతుల పునరుద్ధానం అనేది లేదు, ఇంపాసిబుల్. లాజరు యేసయ్యకు ముందు లేచాడా లేదా? శిష్యులు మృతుల పునరుద్ధానమందు అనేకులను లేపారు. యేసయ్యనే పాడెముట్టి స్వస్థపరుస్తాడు, చనిపోయిన యాయిరు కుమార్తెను స్వస్థపరుస్తాడు. ఇదంతా శిలువకు ముందేనా కాదా? మరణం గెలవడం యేసయ్య ఒక్కడే కొత్త కాదు, దానికి ముందే యేసయ్య ద్వారా, శిష్యుల ద్వారా జరిగాయి. ముందు ఈ పాత నిబంధనలో ఏలియా ఒక కుమారుడు, ఒక స్త్రీ తన కొరకు ఒక గదిని సిద్ధపరిచి, బల్ల, మంచము అన్ని సిద్ధపరిస్తే అది కుమారుడు చనిపోతాడు. మనోడు వచ్చి బేబీ మీద పడుకొని మళ్ళీ తుమ్మి లేస్తాడా లేదా? అట్లా అంటే పాత నిబంధనలో కూడా మృతులు లేవడం అనేది సర్వసాధారణమే. మృతులు లేవడం అనేది యేసయ్యతోనే ఆరంభం అవలా. పాత నిబంధన భక్తులు కూడా చనిపోయిన వారిని లేపారు. అయితే అంటున్నాడు, మీరేమైనా పొరపాటు పడుతున్నారేమో, ఈరోజు యేసయ్య లేచాడు, పునరుద్ధాన దినం వచ్చేసిందని. కాదు కాదు, ఎప్పుడు ఎవరు మృతులు లేచినా అది నా పునరుద్ధానంలో ఉండే, అనగా నేనే పునరుద్ధానము చెప్తాడు. మార్తాకు తెలియదు కదా పాపం. లేదయ్యా, రెండవ రాకడలో తిరిగి లేస్తాడు లాజరు అంటది. ఆయన అంటాడు, ఒకసారి వెనక్కి పని, ఆయన 23, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. వింటున్నారు అందరండి? హోప్ అనండి, అంటే నిరీక్షణ. చెప్తున్నాడు, లాజరు చనిపోయాడు, ముగించబడింది, సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయింది, చనిపోయి కంపు కొడుతూ వాసన వస్తా ఉన్నది. కానీ యేసయ్య ఏమంటాడంటే, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. యేసయ్య అంటాడంట, లేదు, నీ చచ్చిపోయిన నీ తమ్ముడు మళ్ళా లేస్తాడు. ఆమె ఏం ఆన్సర్ ఇస్తుందో చూడు. మార్త ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. ఆమెకు తెలిసిన వాక్యం ఏమి? రెండవ రాకడలో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదున నేను. అంటే పునరుద్ధానంలో లేస్తాడు, అంత్య దినాల్లో లేస్తాడు అంటాడు. అంటే లేదయ్యా, నువ్వు రెండవ రాకడలో వచ్చినప్పుడు దేవుడు అంత్య దినాల్లోనో నా తమ్ముడు మళ్ళా తిరిగి దేవుడి రాజ్యానికి పోయేటప్పుడు లేస్తాడని నాకు తెలుసును అని వాక్యం చెప్తారు. ఆయనే ఉంటాడు చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. అంటే ఎప్పుడో వస్తుంది పునరుద్ధానం, రాకడలో అందరూ లేచిపోతారు. ఆ పునరుద్ధానం ఇంకా సిలువ కూడా అవ్వలా, ఇంకా మూడో రోజు యేసు తిరిగి లేవడం కూడా జరగల. ఇక్కడ నువ్వు ఎప్పుడో ఏదో జరుగుతుంది అంటున్నావు, నీ పునరుద్ధానమే నీ పక్కకు వచ్చి నిలబడుకుంది. పునరుద్ధానము నేనే, ఈ చచ్చిన వానికి వస్తుందే జీవము, ఆ జీవము కూడా నేనే, రెండు నీ పక్కనే ఉన్నాయి, మళ్ళా అది వచ్చేదాకా అంటాడు. ఇంకొక ఉదాహరణ, పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతుంది అంటాడు. మరియా అంటది, అంటే యేసయ్య తల్లి, నాయనా వాళ్లకు ద్రాక్షారసం అయిపోయింది, ఏదో ఒకటి చేయని. అమ్మా, నా సమయం ఇంకా రాలేదని నీకు తెలియదా అంటాడు. అంటే ఇంకా నేను సేవే మొదలు పెట్టలేదు, నన్ను ముందే నాకు చెప్పమాక అమ్మా అని చెప్తాడు. నాకు తెలుసులేయ్యా, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటే అక్కడే పునరుద్ధానము, అక్కడే జీవము,
అక్కడే కాలము, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే కాలం వచ్చేస్తుంది నాకు తెలుసు. ఆమె ఎందుకంటే రోజు చూస్తుంటదేమో ఆమె ఇంట్లో హిస్ బిహేవియర్. మెస్సయ్య అని ఆమె గుర్తించింది, ఎందుకంటే ఆమె కన్యక గర్భవతి కనింది కదా, ఆయన దైవ కుమారుడని ఆమె ఎరుగును. అందుకే ఆమె అనుకున్నదేమో, లేదు నువ్వు నోరు తెరిస్తే నీ సమయం అప్పుడే. అందరు చెప్పండి, నా కాలము నేడే, నా కాలము ఇప్పుడే వచ్చి ఉన్నది. మరొక పునరుద్ధాన కాలముకైనా జీవకాలమునకైనా నేను వేచి ఉండనక్కర్లేదు. నేనెప్పుడు ఆయనను విశ్వసిస్తున్నానో అప్పుడే నా కాలము వచ్చేసింది. హల్లెలూయా. యు ఆర్ ఇన్ ద సీజన్ అండ్ యు ఆర్ ఇన్ ద టైమ్ ఆఫ్ రిజరక్షన్ అండ్ లైఫ్. నువ్వు పునరుద్ధానము జీవము గల కాలములోకి నీవు వచ్చేసావు ఆల్రెడీ. ఎలా వచ్చానని చెప్తావు సార్ అంటే ఇక్కడ చూడాలా, ఇంకా యేసయ్య పునరుద్ధానమే అవ్వలేదు. ఆయనే చెప్తున్నాడు, నేనే పునరుద్ధానము జీవము. ఎంతమంది యేసయ్యని నమ్మారు? మార్తా కూడా నువ్వు నమ్మితే నా మహిమని ఇప్పుడే చూస్తావు అన్నట్లు, నీవు నమ్మితే పునరుద్ధానం మనకు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నావు. ఇప్పుడు కూడా పునరుద్ధాన బలం కనబడదా మనలో? చెప్పండి, పునరుద్ధానానికి ముందే కనబడితే పునరుద్ధానము తర్వాత నీ ఊహకు కూడా అంతది ఈ బలం ఎంత సామర్థ్యముగా నీ జీవితంలో పనిచేస్తుందో. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్. 1 Corinthians chapter 15 verse 35. అయితే మృతులేలాగురేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. కొంతమంది అడుగుతారంట, చచ్చిపోవడమేంది, లేవడమేంది? చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా లేస్తారన్నా? సృష్టిలో దైవం అనబడిన వ్యక్తికి లేక ఆ దేవుడు అనబడిన ఆ రూపానికో ఆ వ్యక్తికో మరణమును గెలిచి లేచిన రోజని ఒక పండుగ ఏ దేవునికి లేదు చూడండి. మానవ మొత్తం సృష్టి అంతా గాలించండి. ఏ దేవుడైనా చెప్పుకోవచ్చుగా నేను లేచానని, చెప్పుకోవచ్చుగా అందరి దేవుళ్ళు నేను మరణంను గెలిచాను, మిమ్మల్ని కూడా మరణం నుండి తప్పిస్తానని. కానీ ఓన్లీ జీసస్ హిమ్సెల్ఫ్ క్లెయిమ్డ్. అందుకే మన దేవునికి మన కొరకు మరణమైన రోజని ఆయనే చెప్పాడు. మరలా మరణమును గెలిచి తిరిగి లేచిన రోజని ఇవాళ మనం పండుగ చేసుకుంటున్నాము. హల్లెలూయా. పునరుద్ధానము జీవము. యేసయ్య పునరుద్ధానానికి ముందే అనేకులు అనుభవించిరి. ఎలా మృతుల పునరుద్ధానము అంటే ఆయనే చెప్పాడు, ఆ పునరుద్ధానమే నేను. అది పాత నిబంధనలో పునరుద్ధానం జరిగినా అంటే చనిపోయి లేచిన, లేక కొత్త నిబంధనలో నేనే చనిపోయి లేపినా, లేక నేను చనిపోయి లేచి వస్తున్నా, ఆ పునరుద్ధానం అంటే ఏదో అనుకోమాక అన్ని కాలములలో ఆ పునరుద్ధానమే నేను అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ మృతుల పునరుద్ధానం జరిగినా అక్కడ నేనే ఉంటాను, నన్నే కనుగొంటారు మీరు అంటున్నాడు. చూద్దాం కష్టం. 35. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. కొంతమంది అంటారు, చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా ఇస్తారు తీయన్న, చెప్పేవాడు మీరు, మేము వినేవాళ్ళము అని కొంతమంది అంటారట. చూడండి, ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితే గాని బతికింపబడదు కదా. సింపుల్ గా అడుగుతున్నాడు. నువ్వేదైనా విత్తితే అది చస్తే కదా బతికేది. నువ్వేమంటావంటే సచ్చినేది ఎట్లా బతుకుతుంది, ఏ రూపంతో వస్తుంది, దాని శరీరం ఎట్లుంటుంది అని అడుగుతాడు. దానికి దేవుడు చెప్తున్న సమాధానం, ఓ అవివేకి, నువ్వు ఇట్లా ఆలోచిస్తావే, నీవు ఏదైనా విత్తితే అది చచ్చిపోతేనే కదా బతికేది. మనోళ్ళు ఎట్లాంటోళ్ళంటే విత్తి సచ్చిందే బతికిందే అని తీసి చూసే రకం. అలాగైనా నువ్వు తీసి చూడు ఒకసారి. విత్తి ఒక చెనిక్కాయ పప్పు విత్తితే ఏమైంటది, 2 ఒప్పులు ఇలా చీలిపోయి ఉంటాయి, అవునా? ఇలా ఒక్కలై దాంట్లో నుంచి ఒక మొలక ఇలా పైకి రావడం చూస్తావు. అందుకే అడుగుతున్నాడు, మళ్ళా పెట్టాలా, వెనక్కి పెట్టిన. మృతులు ఎలాగూ లేస్తారు, మొదటి క్వశ్చన్. ఏ శరీరంతో వస్తారు, రెండో క్వశ్చన్. అందరండి, మొదటి క్వశ్చన్ అనండి, చచ్చినోళ్ళు ఎట్లా లేస్తారు? ఓ లేస్తే ఏ శరీరంతో వస్తారు అంటే పాత శరీరంతోనే వస్తారా? మళ్ళా యేసు ప్రభు అట్లే తెల్లబట్టలు వేసుకొని మళ్ళీ అట్లే ముక్కు మూతి కాలు చేతులు ఉండి వస్తాడా? లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు మనమైనా చనిపోయి తిరిగి లేస్తే మనం మళ్ళీ ఇట్లే లేస్తామా, లేకపోతే ఎట్లా లేస్తాము? క్వశ్చన్ అనమాట. ఎవరు అవివేకి క్వశ్చన్ ఇది. మామూలుగా వివేకవంతునికి అసలు ఈ దేవుని రాజ్యం గురించి తెలిసినోడికి ఈ క్వశ్చనే రాకూడదంట అసలు. చూద్దాం 36. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనా సరే, మరి ఏ గింజైనా సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అంటే గింజే విత్తుతాండావు, రాబోయే దాన్నేం విత్తలను. నువ్వు విత్తుతా ఉండేది ఒక గింజను. అందరు చెప్పండి గట్టిగా, విత్తుతా ఉండేది ఒక్క గింజను. వచ్చేదాన్ని, దాని రిజల్ట్ను నువ్వు విత్తలేదు. నువ్వు విత్తుతా ఉండేది ఒక విత్తనమే. 38. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును. నువ్వు కాయ విత్తుతావు,
దానికి ఆయన చిత్త ప్రకారము శరీరం ఇస్తాడంట. మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. అంటే అందరు చెప్పండి, విత్తనము శరీరం అనండి. ఏం విత్తనము ఏం శరీరము? ఉదాహరణకు చెప్తా. మామిడికాయ విత్తనం ఇత్తారనుకుందాం, ఏమొస్తుంది శరీరంగా? పెద్ద వృక్షం వస్తుంది. విత్తనంలో నుండి మొక్క పెద్ద చెట్టు, ఇంత కాండము, ఆకులు, కొమ్మలు, పెద్ద వృక్షం అవుతుంది. ఇదంతా ఏంటి? ఆ విత్తుకొచ్చిన శరీరం. ఇదంతా పైకి. ఇప్పుడు అది ఎన్ని కాయలు కాస్తుంది? వేవేల కాపు కాసి ఇరగా కాసిపోతుంది. అవునా కదా? అదే చెప్తున్నాడు, విత్తింది ఒక్కటే, కానీ దాని శరీరము మహోన్నతము, పెద్దది, కొమ్మలు, కాయలు, విస్తార కాపు. కానీ ఆ శరీరం అంతా నిర్ణయించింది ఎవడంట? దేవుడే. చూద్దాం. మాంసమంతయు ఒక విధమైనది కాదు. 39. మనుష్య మాంసము వేరు, మృగ మాంసం వేరు, పక్ష మాంసం వేరు, చేప మాంసం వేరు. ఓకే. ఆకాశ వస్తు రూపములు గలవు, భూవస్తు రూపములు గలవు. ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, భూవస్తు రూపంలో మహిమ వేరు. ఓకే. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఓకే. 42. మృతుల పునరుద్ధానమును అలాగే. ఒక్కొక్క దానికి ఒక మహిమ ఉంటుంది. ఒక్కొక్క శరీరం ఒకలాగా వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా పుడుతుంది. అంటే ఇప్పుడు శనక్కాయ విత్తనం విత్తావు, అది ఏం చేస్తుంది? ఒక చిన్న మొక్కే వస్తుంది. దాని శరీరం ఇంతే రావాలని దేవుడు నిర్ణయించాడంట. ఆయన చిత్తం అది. కింద కాపులు రావాలా నిర్ణయించాడు. కొన్ని తీగ విత్తనాలు ఉంటాయి, తీగలు చుట్టూ వస్తాయి. అది ఆ శరీరం ఎట్లుండాలా అనేది నిర్ణయించేది దేవుడు. కానీ ఏమంటాడంటే మృతుల పునరుద్ధానము కూడా అలాగే. శరీరము అక్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా. అంటే యేసయ్యను ఈ భూమి మీదకి పంపినప్పుడు తండ్రి ఏమని అంటున్నాడంటే, యేసయ్య అనే విత్తనాన్ని క్షయమైనదిగా, నశించేదిగా, నీ పాపములన్నీ తీసుకొని చనిపోయేదిగా, నాశనమునకు అప్పగింపబడి మరణమందు ఆయన విత్తాడంట. యేసయ్యని విత్తితే ఆ వృక్షం ఎలా అయిందంట? మృతుల పునరుద్ధానమందు తిరిగి లేచి అది మహావృక్షమై, పెద్ద వృక్షమై, సంఘమై, పెద్ద సంఘముగా విస్తరించి ఈ సంఘములో వరాలు, ఫలాలు, వ్యాధి, లేమి, మరణం అనేవి లేని ఒక మహాకాపు కాస్తోందంట. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యన్ అనే విత్తనాన్ని విత్తి సంఘం అనే గొప్ప పంటను అక్షయమైనదిగా, ఇక మరణమే చూడనిదిగా, ఇక లేమి చూడనిదిగా, వ్యాధి అనుభవించనిదిగా, అక్షేతగా లేపుతున్నాడనండి. హల్లెలూయా. అందుకే యేసయ్యను చూస్తే ఆయన చనిపోయేవాడిలా కనబడుతున్నాడు, నిన్ను చూస్తే జీవింపజేయు ఆత్మలా కనబడాలా. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య మరణించే విత్తనమై మనము జీవింపు శరీరముగా మారామనండి. ఇదిగో విత్తనం చచ్చింది, మామిడికాయ విత్తనం పొట్ట పగిలింది, చచ్చిపోయింది. ఇంకా మొక్క, చెట్టు, కాండము, వృక్షము, పెద్ద కాపు కాస్తుంది. యేసయ్య కూడా ఆ మామిడి పిండి అనుకోండి, యేసయ్య విత్తాడంట, నీకోసం విత్తాడంట. అబ్రహాము కూడా తన కుమారుడిని విత్తుతాడు. ఏమంటాడు? ఇక నువ్వు విత్తినందుకు నీకు పంట ఏమి తెలుసా? భూలోకమంతా నీ వలన ఆశీర్వదించబడతాది అబ్రహామా అంటాడు. యేసయ్యను కూడా అలా విత్తాడంట, నిన్ను ప్రేమించి నీ కోసం విత్తాడంట. విత్తితే ఏమైందంట? ఆయన ఒక మొలకై మహావృక్షమై, స్వరూపమైన సొగసైన లేకుండా చనిపోయి కింద పెద్ద వృక్షమై సంఘమనే శరీరాన్ని పొందుకొని ఆయన ఏమంటాడు? నీవు నా శరీరము, నేను నీకు శిరస్సు అంటాడు. అందరు చెప్పండి, విత్తనానికి శరీరమును నిర్ణయించువాడు ఆయనే అనండి. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. హల్లెలూయా. శరీరం ఎవరిప్పుడు? మనమేనయా. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్య అనే విత్తనానికి సంఘం అనే శరీరం వచ్చి మహా పెద్ద కాపు కాయడానికి సిద్ధంగా ఉన్నదనండి. హల్లెలూయా. మై గాడ్. ఆ కాపు ఏంటో చూద్దామా? డ్యూట్రానమీ చాప్టర్ 8:7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అందూర చెట్లు, దాని పండ్లను గల దేశము.
ఒలువ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. హల్లెలూయా. అందరు చెప్పండి, పునరుత్థానము తర్వాత నేను పొందే మహా పెద్ద కాపు అనండి. ఏం కాపు కాస్తావంటే మళ్ళా పెట్టాయన మంచి దేశములోకి నువ్వు రావాలా. నీటి వాగులు, లోయలు, కొండలు, పారే ఊటలు, అగాధ జలములు గల దేశం. అంటే ఎప్పుడు సస్య సమృద్ధిలో ఉంటావు. ఏ కొదువ, కొరత, అనారోగ్యము, అస్వస్థత, పేదరికము నిన్ను తాకడానికి కూడా వీల్లేదనమాట పునరుత్థానం తర్వాత. ఎందుకు? ఆయన మరణించడం వల్ల వచ్చిన శరీరం మనమంతా. హల్లెలూయా. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూర చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. అంటే సర్వ సమృద్ధి, సకల ఆశీర్వాదాలు గల దేశం అది. ఒలివ నూనె, తేనె గల దేశము. హల్లెలూయా. కరువు అనుకోనకుండా, అంటే నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఇది లేదు, అది లేదు. ఈ పునరుత్థానం తర్వాత నువ్వు ఏం కావాలనుకుంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏం చేయాలనుకుంటే అది, ఇది ఏది కొనాలనుకుంటే అది, ఏ మంచి సత్కార్యం చేయాలనుకుంటే అది చేసేలా చెప్తున్నాడు. కరువు అనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను పునరుత్థానము తర్వాత కరువు అన్న మాట, తక్కువ అన్న మాట, లేమి అన్న మాట, చేయలేమన్న మాట, జరగదన్న మాట, కుదరదన్న మాట లేకుండా, లోపమేమీ లేకుండా సకల ఆశీర్వాదములను నేను అనుభవిస్తాను. ఇది ఎప్పుడు ఇశ్రాయేలీయులకు నేను మిమ్మల్ని ఎలా నడిపించాను, నేను మిమ్మల్ని ఇలా తీసుకుపోతాను కానానికని, కానాను గురించి చెప్పిన వాగ్దానం అది. ఇంకా కానానుకు పోవడానికి మనం ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నాము. పునరుత్థానమే ఇక మనల్ని దాటించి మన గమ్యానికి, మన వాగ్దాన భూమికి నడిపించేది. హల్లెలూయా. కమ్ ఆన్, లెట్స్ సీ 1 Corinthians chapter 15 verse 3. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. చెప్తున్నాడు, నేను తిరిగి లేచాను, నేను అనేకులకు కనబడ్డాను, శిష్యులకు కనబడ్డాను. సుమారుగా 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్కసారే కనబడ్డాడంట. అందరు చెప్పండి, ఈ దేవుడు చనిపోయి తిరిగి లేచి ఎవ్వరికి కనబడకుండా నేను లేచానని ప్రాపకాండ చేయలేదంట. ఏ శిష్యులతో అయితే రోజు తిరిగాడో ఆ 12 మంది శిష్యులకు కనపడ్డాడంట. మళ్ళీ 500కు పైగా ఎక్కువైన వారికి ఒక్కసారే ఒక్క చోటే కనబడి ఆయన దర్శించి వారితో మాట్లాడాడంట. చెప్తున్నాడు, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. 7 తరువాత ఆయన యాకోబుకును, అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడను. మరలా చేర్చబడిన యాకోబు కనబడ్డారు, అపోస్తలులందరికీ ఆయన కనపడ్డాడు అంటున్నాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడాను. అకాలమందు పుట్టినట్టున్న, అంటే పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నేను మనుషుల్ని ఊచకోతలు కోసుకుంటా, యేసయ్య పునరుద్ధానం అయినా కూడా ధర్మశాస్త్రం అని పట్టుకొని నేను అందరినీ చిత్రవద చేస్తా, నేను బాధ పెడతా ఉంటే అకాలమందు పుట్టినట్లు నాకు కూడా ఆ పునరుద్ధానుడు కనపడ్డాడు అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఏ పౌలుకైతే ఈ పునరుద్ధానుడు ఆ ధర్మశాస్త్రంలో నుండి విడిపించి, ఏ పౌలునైతే యేసయ్య మరణానంతరము వచ్చిన ఈ పౌలును కూడా దర్శించి సౌలును పౌలుగా మార్చి, ఈ పౌలుకు కూడా ఏ పునరుద్ధానుడైతే దర్శించాడో, ఇవాళ అదే పునరుద్ధానుడు చివరి కాలంలో ఉన్న నిన్ను దర్శించడానికి ఇవాళ మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, పౌలును దర్శించిన దేవా, పునరుద్ధానుడా, అకాలమందు పుట్టినట్టున్నా చివరి తరములో ఉన్నా నన్ను దర్శించుము, నీ పునరుద్ధాన బలాన్ని నాలో నుండి కనబరుచుము. హల్లెలూయా. పౌలు ఎవరమ్మా? సిలువ తర్వాత వస్తాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. బట్ గాడ్ క్యాస్ట్ హిస్ సోల్. చెప్తాడు, లేదు, నీవు హింసించుచున్న యేసును నేనే, అకాలమందు పుట్టినట్లున్నా నేను, నాకు కనపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవాళ అకాలమందు ఈ చివరి కాలంలో పుట్టిన మనతో కూడా ఆయన కనబడి తన పునరుద్ధాన బలాన్ని చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 1 Corinthians chapter 15 verse 12.
క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని మేము చెప్తుంటే చనిపోయిన వాళ్ళు తిరిగి ఎలా లేస్తారని మీలో కొందరు అంటున్నారు. ఎలా అంటారు? చెప్తున్నాడు 13, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు. చనిపోయినోళ్ళు తిరిగి లేస్తారనేది గన లేదంటే యేసయ్యే లేపబడలేదంటున్నాడు పౌలు రాస్తూ. మరియు క్రీస్తు లేపబడై ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి. యేసయ్య లేపబడకపోతే మరణించిన వాడు లేవడం అనేది జరగదనండి. యేసయ్య లేపబడకపోతే మరణమైన వాడు బ్రతకడం అనేది, ఆత్మ దేవుని దగ్గర ఉండడం అనేది జరగదు. అందుకే ఏ దేవుడైతే మరణాన్ని గెలిచి దాని మెడ విరిచాడో ఆ దేవుడు ఒక్కడే మరణము దాటి ఉన్న స్వర్గాన్ని చేర్చగలడు. అందరు చెప్పండి. మరణం అనగా ఆత్మ మరణము. వెన్ ఐ డై, ఎప్పుడైతే నేను చనిపోయానో నేను చనిపోతున్నాను. కానీ రక్షణ అనేది ఏమిటంటే మరణాన్ని కేవలము నిద్రగా మార్చాడంట. చెప్పండి గట్టిగా. మరణమును నిద్రగా మార్చిన రోజనండి. అందుకే అంటాడు లాజరు నిద్రించుచున్నాడు అంటాడు. ఎందుకంటే తిరిగి లేపుతాడు కదా. యేసయ్య వచ్చాడంటే లాజరు ఏం చేస్తాడంట? నిద్రపోతున్నాడు అంటాడు. ఎందుకంటే ఐ నో దేర్ ఈస్ ఎ రిజరక్షన్. యేసయ్య తిరిగి లేచాడు కాబట్టి మృతులందరూ ఏమవుతున్నట్లంట? నిద్రిస్తున్నట్లంట. అందుకే మనము మా ప్రియులు క్రీస్తునందు నిద్రించిరి అంటాం. ఎవరమ్మా మా ప్రియులు చచ్చిరి అని రాసుకో మన పుస్తకంలో. ఆ కాగితం కొట్టించినప్పుడు మా ప్రియులు నిద్రించిన దినము మీకు కూడికకు పిలుస్తున్నాము, ప్రభువునందు నిద్రించను అని రాస్తాం. ఎందుకని? ఆయన శరీరం పోయిందంతే, ఆయన నిద్రలో ఉన్నాడు. మృతుల పునరుద్ధానం వచ్చి తిరిగి లేపుతుందని మనకు బాగా తెలుసును. హల్లెలూయా. చూద్దాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే. ఎప్పుడైతే నీవు యేసయ్య పునరుద్ధానం చెందాడని గ్రహించావో గుర్తించాలా, ఇక నీకు మరణం అనేదే లేదని గుర్తించు. నీవు మృతుల పునరుద్ధానమందు లేపబడ్డావు. నీవు పరలోకములో నీ స్థానము కన్ఫామ్ అయిపోయి కూర్చున్నావు. హల్లెలూయా. లెట్స్ గో. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. మృతుల పునరుద్ధానమే లేదంటే మేము చెప్పే వాక్యము వేస్టే, మేము చెప్పేది కూడా అబద్ధాలే అంటున్నాడు పౌలు రాస్తూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎఫిషియన్స్ 1:20. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పారువర్షమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి. యేసయ్యను లేపి తండ్రి కుడి పారువర్షమందు కూర్చుండబెట్టి అన్ని నామముల కన్నా, అన్ని బలాతిశయముల కన్నా, అన్ని బల సామర్థ్యముల కన్నా ఎంతో హెచ్చుగా పైకి ఎత్తబడి తండ్రి కుడి పారువర్షమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడనండి. హల్లెలూయా. గమనించాలా, యేసయ్య చనిపోతే నీవు చనిపోయావు. యేసయ్య పాతి పెట్టబడితే నీవు పాతి పెట్టబడ్డావు. ఎందుకంటే నీకోసమే అయ్యాడు కాబట్టి. యేసయ్య తిరిగి లేస్తే నీవే ఎంతో హెచ్చుగా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా. ఎంతో హెచ్చుగా. ఇవాళ పునరుత్థాన దినమున నువ్వు ఎంతో హెచ్చుగా కనబడాలా. ఫ్రమ్ దిస్ డే యువర్ లైఫ్ షుడ్ బి ఫార్ అబవ్, ఫార్ అబవ్. అసలు నిన్ను చూస్తే గుర్తుపట్టడానికి కూడా ఎవరికి అవకాశం ఉండకూడదు. అసలు వచ్చే సంవత్సరం మళ్ళా ఈస్టర్ లోపు నిన్ను చూస్తే ఆ పాత ఈస్టర్లో చూసిన పిల్లకాయనా ఏం రా నాయన ఇట్లా అయిపోయినాడు అనుకోవాలా. ఎందుకంటే ఈ పునరుత్థానం ఏం చేసిందంటే ఎంతో హెచ్చుగా. మళ్ళీ ఒకసారి చదువుతాం నాయన. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే. ఎవరైతే యేసయ్య పునరుత్థానమైందని గమనించారో, మేము క్రీస్తుతో పాటు పునరుత్థానమయ్యామని గమనిస్తున్నారో గుర్తించాలా. మిమ్మల్ని అణిచే శక్తి కానీ, మిమ్మల్ని తగ్గించే బలము కానీ,
మిమ్మల్ని తగ్గించే ఏర్పాటు కానీ ఇంకా ఈ భూమి మీద తయారు చేయబడలేదని గమనించమని కోరుతున్నాను. హల్లెలూయా. కమ్ ఆన్ బ్యాక్ 20 చెప్పండి గట్టిగా. సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందే కాదు రాబోయే యుగాల్లో కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే, నొప్పి నామము, జ్వరము నామము, క్యాన్సర్ నామము, ఎయిడ్స్ నామము, పేరు చెప్పు ఏదైనా సరే, అది ఏ నామమైనా అన్ని నామము కంటే ఎంతో హెచ్చుగా. హల్లెలూయా చెప్పండి. అన్ని నామముల కంటే, అన్ని బలహీనతలనే నామముల కంటే, అన్ని వేదనల నామము కంటే, అన్ని భయాల నామము కంటే ఎంతో హెచ్చుగా వ్యాధి, లేమి, మరణ నామముల కంటే, అంటే నేటి నుండి మరణానికి కూడా భయపడాల్సిన అక్కర్లేదు అన్నాడు. ఎంతో హెచ్చుగా. చెప్పండి గట్టిగా అందరము, ఎంతో హెచ్చుగా. నిన్ను ఊహించుకోవడానికి కూడా సరిపోకూడదు. ఎట్లా రా నాయనా అని నీవు ఆ వ్యక్తుల ఊహకు కూడా అందకుండా మారిపోతావు. ఈవెన్ దే కాంట్ ఇమాజిన్ హౌ డ్రాస్టికలీ యూ చేంజ్డ్. పుట్టి మరణమై లేవడం కాదు, చచ్చి బతికాడరా అన్నట్టు కాదంట. చెప్పండి గట్టిగా, చచ్చి బతకడం కాదు, ఎంతో హెచ్చుగా హెచ్చించబడడం అనండి. రిజరక్షన్ హ్యాస్ గివెన్ యూ ద హోప్ దట్ not to raise from dead but to raise above all. hallelujah. అందరు చెప్పండి. పునరుద్ధాన నిరీక్షణ అంటే చచ్చి బతకడము కాదు, ఎంతో హెచ్చుగా పైకి హెచ్చింపబడము. hallelujah. You have to raise above all weaknesses, raise above all sicknesses, raise above all lack insufficiency. That is the true resurrection. ఈ పునరుద్ధానం నీకు ఇచ్చిన నిరీక్షణ ఏమంటే నువ్వు అన్నిటికంటే హెచ్చుగా. హల్లెలూయా. ప్రాక్టీస్ దిస్, ప్రాక్టీస్ దిస్. ఎఫెసియన్స్ 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అందరు చెప్పండి గట్టిగా, ఆయన ఆరోహణమైనప్పుడు. ఆయన పునరుద్ధానం ఏమి నిరీక్షణ ఇస్తుందో చూడండి. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడినది. కమ్ ఆన్, అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అందరు చెప్పండి. చెర అంటే ఏంటి? అంటే జైలు అని కదా. జైలు అంటే ఏంటి? అసలు జైల్లో ఏముంటది? ఏముండదు, అక్కడే బాత్రూమ్ ఉంటది, ఏదో ఇంత చేస్తారు, భోజనం తినాలా. అంటే చెర అంటే ఇట్స్ ఎ లిమిటేషన్ దే. అంటే చెర అంటే ఇంట్లో లాగా లగ్జరీ ఉండదు, ఇంట్లో లాగా నెమ్మది ఉండదు, ఇంట్లో లాగా భార్య పిల్లలు ఉండరు, ఇంట్లో లాగా పడుకోవడానికి మంచం ఉండదు, ఏసీ ఉండదు, ఇంట్లో లాగా మంచి కూలర్ వేసుకొని పడుకోవడానికి ఉండదు, ఇంట్లో లాగా మంచి వాష్ దుప్పట్లు ఉండవు, ఇంట్లో లాగా మంచి సాక్స్ షూ ఉండదు. దాని పేరే చెర. నువ్వు ఇప్పుడు ఏ చెరలో ఉండవు? డబ్బులా, అనారోగ్యమా, భయమా, నొప్పులా, అవివాహమా, పిల్లలు లేరా, భర్త సమస్యనా, తాగుడుపోతా, తిరుగుపోతా, పిల్లలకి బాగలేదా, ఊతొంకరా కాళొంకరా, మైండ్ ఎదగలేదా, భర్త అక్రమ సంబంధమా, నీకు నొప్పా, వెన్నుముక పని చేయట్లేదా, మోకాళ్ళు అరిగిపోయాయా, క్యాన్సరా, ఎయిడ్సా, జుట్టు పతుందా, ఒళ్ళొప్పులు వచ్చేసాయా, కళ్ళు కనిపించట్లేదా, నరాల ప్రాబ్లమా, ఎముకల్లో నొప్పా, కండరాలకు సమస్యనా, బక్క చిక్కిపోతున్నావా, బరువెక్కిపోతున్నావా, చెప్తున్నాడు ఆయన. చెర ఏదైనా, అందరు చెప్పండి. చెర ఏదైనా, వాట్ ఎవర్ ద లిమిటేషన్ దట్ యు ఆర్ ఇన్ టుడే, యు హ్యావ్ ద హోప్ దట్ యు ఆర్ ఆల్రెడీ కేమ్ అవుట్ ఫ్రమ్ దాట్. చూడండి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఏం జరిగిందంట? చెరను అంటే లిమిటేషన్స్ని, ఇది లేదు, అది లేదు, ఇది తక్కువ, అది తక్కువ, అప్పులు, డబ్బులు, మరణము, ఇది అది అది ఇది ఇది అది అది, అన్ని చెరలను, అన్ని లిమిటేషన్స్ని, చెరను చెరగానే పట్టుకొని ఏమిచ్చాడంటే తెలుసా? ఏం చెర? డబ్బులు లేవా? చెర. ఈవులు తీసుకో డబ్బులు. ఏం లేదు, ఆరోగ్యం లేదా? ఆరోగ్య చెర. తీసుకో ఆరోగ్యము. ఏమి లేదు, ఎక్కడ చెరలో ఉన్నావో అక్కడ అన్ని ఈవులు ఇచ్చిపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి. ఏ చెరలో ఉన్నావు? తీసుకో ఈవులు. హల్లెలూయా. అనారోగ్యపు చెరలో ఉంటే ఆయన ఏమంటున్నాడంట? ఇదిగో ఈ ఈవులు తీసుకో, ఆరోగ్యం అనే ఈవులు. పునరుద్ధాన నిరీక్షణ ఏమంటే ఏ చెరకు పోతివో, ఏ చెర నిన్ను బాధించనో అక్కడే ఈవులను పొందే దినం ఇది. చెప్పండి. నా దేవుడు మరణమును గెలిచి తిరిగి లేచి నా చెరలన్నీ పట్టుకొని పోయి నాకు ఈవులు ఇచ్చిన దినం అనండి. హల్లెలూయా. One man, Bible, he waited for the grace of the Lord 38 years. 38 ఏళ్ళు కోనేటి యొద్ద అలా పడి ఉండి ఎవరైనా నన్ను చించుతారేమోనని వెయిట్ చేస్తున్నాడంట. యేసయ్య వచ్చి పరుపెత్తుకొని లేచి నడిచిపోమంటే అక్కడ నువ్వు నేను ఉండింటే 38 ఏళ్ళ నుంచి పండుకునేస్తారో నాకు రాదు.
కాదు లేచే తండ్రి అంటే వెంటనే వాడు దిగ్గున లేచి పరిపెత్తుకొని లేచి నడవసాగిన. ఒక ఆమె నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడుదునని అనుకుంటూ వచ్చి ఒక ఆమె స్వస్థపడిపోయిందంట. ఎంతమందికి నా మాట్లాడతా? అందరు చెప్పండి. వాక్యాలు అవంతకవే వచ్చి నీకే వచ్చి రా 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 ఇదిగో చూసుకో అనేం చూపివు. అందుకే అనింది ఆయన, నమ్ముట నీ వలనైనా నమ్ము వానికి సమస్తము యూ హ్యావ్ టు. అందుకే అన్నాడు రక్షణ ఎలా వచ్చిందంట? యేసు చనిపోయినని ఆయన పునరుత్థానుడై తిరిగి లేచనని నీవు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు రక్షించబడతావు అన్నాడు. అందరు చెప్పండి. వ్రాయబడిన వాక్యము నీకేం కలదో చెప్తోంది. మాథ్యూ చాప్టర్ 13 52 పెట్టిన 3. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందరు చెప్పండి. తన సొంతూరుకు వచ్చి బోధిస్తున్నాడనండి. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతాలను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములు ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. హల్లెలూయా. అందరు చెప్పండి. యేసయ్య తన సొంత ఊరికి పోతే యేసయ్యనే ఉంటారంట చుట్టుపక్కల వాళ్ళంతా, బాబా ఏంద్రబ్బా మాటలు కోతలకు వస్తాడప్పా, అది అంటాడు ఇదంటున్నాడు, ఓళ్ళు మృతులు లేస్తారంటాడు, కుంటోళ్ళు నడుస్తారు, గుడ్డోళ్ళు నడుస్తారు అంటున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద కోప్ మాటలన్నీ చెప్తున్నాడు. మరియమ్మ కొడుకు కాదు, యోసేపు కొడుకు కాదు, మనూరులోనే కాదు ఇప్పుడు పుట్టినది. వాళ్ళ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళంతా మనతోనే ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములకంతా మనం పిలిచి అప్పుడప్పుడు వాళ్ళు మన దగ్గర అప్పుడప్పుడు 50 అడుగుతుంటారు కూడా. మనం కాదు లెక్కలు ఇచ్చినది. వీళ్ళ అన్నదమ్ములంతా ఇన్ని ఊరికాడ చూస్తూనే ఉన్నాము, ఇంటికాడ చూస్తూనే ఉన్నాము. వాళ్ళ అక్క చెల్లెలు దినాము ఆ బాయికాడికి వచ్చి నీళ్ళు తీసుకొని పోతానే ఉంటారు. వాళ్ళనైనా టకా 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 అని చెక్కలు కొడతానే ఉంటాడు. ఈ అప్ప పెద్ద పెద్ద అద్భుతాలు చేస్తాడంట, లేపుతాడంట, మృతులను లేపుతాడంట, పెద్ద పెద్ద కోపు మాటలు చెప్తున్నాడంట. ఏంది పారాయణ బుద్ధి చెప్పేవానికి వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు, మనం లోకం అయిపోతున్నాం పొరనైనా అన్నారంట. ఇదిగో ఇతడి సోదరీమణులు మనతో ఉన్నారు కదా, ఇతడు ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఈ విషయమై అభ్యంతరపడిరి. మరియమ్మ కొడుకే కదూ, యోసేపు కొడుకే కదూ, వాళ్ళ అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అంతా మనతోనే ఉన్నారు కదూ, వాళ్ళు బాయికాడికి నీళ్లు మోసుకోనికి రారా? రోజు వాళ్ళ నాయన ఇంకా చెక్క పనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఇంత పెద్ద మంచి ఎట్లాయా, ఎప్పుడాయా మాకు తెలకుండా కడుపులమ్మంట. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను, తన ఊర్లో గాని తన ఇంట్లో గాని మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. అంటే ఇంట్లోనూ ఊర్లో తప్ప ఇంకా ఏడైనా గొప్పోడంట. వారి అవిశ్వాసం అందరూ ఒకసారి స్క్రీన్ వైపు చూసి పలకండి. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అందరు చెప్పండి. వారి అవిశ్వాసమును బట్టి, ఏది శక్తి లేకనా, వాక్యములో బలం లేకనా, సామర్థ్యం లేకనా, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఏదో చిన్న చిన్న తలకాయ నొప్పులు, మోకాల నొప్పులు అవి ఇవి చూసి నాయన సాలరానైనా నిలిపాడు. హల్లెలూయా. పెట్టిన ఎఫెసియన్స్ 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. 9. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన అలాగు నియమించెను. హల్లెలూయా. అందరు చెప్పండి. క్రీస్తును, నిన్ను అంటే నన్ను అనుకోండి, మీరు పలుకోవాలి. క్రీస్తును మనల్ని ఇలా పక్కన పెడితే సమాన పరిపూర్ణతకు అయ్యే దాకా ఆయన హెచ్చింపబడ్డాడంట. హల్లెలూయా. నిన్ను ఎలా హెచ్చించాడంటే నీకు క్రీస్తుకు పోలిక సమానంగా రావాలని ఆయన పునరుత్థానం చెందాడంట. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలవారగు వరకు ఆయన అలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు
క్రీస్తు శరీరం అనగా మనము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాను. అంటే నువ్వు క్రీస్తుకు సమాన పరిపూర్ణత రావాలని ఈ పునరుత్థానం ఏమిచ్చిందంటే తెలుసా? వరాలను ఇచ్చిపోయిందంట. అంటే స్వస్థతా వరము, మృతులను లేపే వరము, అద్భుతాలు చేసే వరము, ఆశ్చర్యాలు చేసే వరము, నానావిధ వరాలను ఇచ్చి ఈ పునరుత్థానమునికి ఆ బలాన్ని ఇచ్చి వెళ్ళిందంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ పునరుత్థాన దినము నేను వరాలను, ఫలాలను ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, అపోస్తలులుగా, సువార్తికులుగా, కాపరులుగా ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి కావలసిన క్రీస్తుకు సమానమైన బలాన్ని ఈ పునరుద్ధానము నాకు దయచేసింది. హల్లెలూయా. క్రీస్తుకు సమానమైన బలాన్ని ఇచ్చిందంటే పునరుద్ధానము. వాట్ ఎ మైటీ గాడ్. రోమన్స్ 6:5 మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలవారమై ఉందము. హల్లెలూయా. అందరు చెప్పండి. యేసయ్య చనిపోయినప్పుడు ఎవరి కోసం చనిపోయాడమ్మా? అంటే ఎవరు చనిపోయినట్లమ్మా? మనమే. చూడు, యేసయ్య చనిపోతే మనమే చనిపోయినట్లయితే యేసయ్య అన్ని నామముల కన్నా పైనామమై పరలోకమందు ఆధిపత్యము కంటే, బలము కంటే, శక్తి కంటే హెచ్చింపబడితే మరి పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు చూడగా కూడా ఆయనతో ఐక్యము గలవారమై ఉన్నామంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి. యేసయ్యతో పాటు నేను చనిపోయి ఉంటే అన్ని నామముల కన్నా పైనామముగా యేసు పునరుద్ధానమైతే నేను కూడా అన్ని నామముల కన్నా పైనామమై పునరుద్ధానమయ్యానని అర్థము. హల్లెలూయా. 1 Peter 1:4 మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనలను జన్మింపజేసెను. హల్లెలూయా చెప్పండి. వాడబారని, అక్షయమైన, నిర్మలమైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన కనికరము చొప్పున మనల్ని మరలా బ్రతికించాడు. యేసయ్య మృతులలో నుండి లేచుట ద్వారా, చూడండి, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన, అంటే యేసయ్య తిరిగి లేవడం వల్ల మనకు ఎలాంటి నిరీక్షణ వచ్చిందంటే అక్షయమైంది అంటే నాశనం కానిది, నిర్మలమైంది అంటే స్వచ్ఛమైనది, వాడపారనిది అంటే వాడిపోయింది, స్వాస్థ్యము అంటే ఆస్తి. అందరు చెప్పండి. ఎప్పటికీ నాశనం అవ్వని, పాడవని, నాశనం అవ్వలేని గొప్ప స్వాస్థ్యము అనగా వరాలు, ఫలాలు, ఈవులు, స్వస్థత, బలము, సామర్థ్యము, అధికారము, అన్ని నామముల కన్నా పైనామము, శత్రువులను అణిచే శక్తి, అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, రకరకాల దేవుని శక్తి, సామర్థ్యము, యేసుతో సమానముగా వచ్చే సామర్థ్యము, యేసయ్య అద్భుతాలు మనము చేసే సామర్థ్యము, ఇలా ఆస్తి లాంటివి ఎన్నో, నాశనం అవ్వనివి, నిర్మలమైనవి, వాడబారనివి, ఇలాంటి ఆస్తులు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో లెక్కలేనన్ని ఆస్తులు ఈ పునరుద్ధానం వలన నీకు ఇచ్చాడంట. అది పునరుద్ధాన నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇంకేం కావాలనండి? ఒకడు ఉన్నాడంట, పెద్ద ఆస్తి పరుడు. వాళ్ళ నాయన చచ్చిపోతూ ఈ 10,000 కోట్ల ఆస్తికి నా కొడుకు వారసుడని బాగా రాసిపోయాడంట. వీనికి చదువు సందే రాక మా నాయన నాకు ఏమి ఇవ్వకుండావాయా అని ఎడతాడంట. కాదురా, కాగితాలు ఉన్నాయి నాకు, భూములేడున్నాయి చెప్పకుండా పోయా అంటాడంట. 10,000 కోట్ల ఆస్తి, ఆడ భూములు చెప్తాడు, కాగితాల్లో ఉంటాయి అవన్నీ. చదువు సందేవాడు ఏం చేస్తున్నాడంట? ఏడుతున్నాడంట. భూములు చూపించకుండానే వాయా మా నాయన, కాగితంలో రాసిపోయినాను కదరా అంటాడు. ఓ లేస్తే ఆయన ఈడు చెప్తా ఉన్నాడు, ఈ బాధలు యేసయ్యా ఉండావా స్వామి, నానైనా పోయేటట్లు ఉండాలయ్యా. ఆయన ఏమంటాడు చూడు, మృతులలో నుండి నేను లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని ఆస్తి మనకు కలుగునట్లు
ఆయన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాడు అంటున్నాడు. మరలా జన్మ అంటే నూతన జన్మ. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, ఆ జన్మ. అంటే యేసయ్య నమ్మడం వల్ల ఆయన చనిపోయి తిరిగి లేచాడని ఎంతరైతే విశ్వసిస్తాడో వాడు మరలా తిరిగి జన్మించాడన్నాడే ఆ జన్మ. ఆ జన్మ వల్ల ఏమిచ్చాడంట? అందరు చెప్పండి, సకలమనండి. హల్లెలూయా. ఈ ఎందుకు మనలోంచి రావంటే అదిగో వాడు కదా ఏడుతున్నాడు చూడు, మా నాయన నాకేమి ఇవ్వకుండా వాయా. వాడికి చదువు సంది ఉంటే కదా, వాడు కాగితంలో రాసిన చదువుకుంటే 10,000 కోట్ల ఆస్తి నీదేనైనా అని కొడుకు అక్షర పేరు రాసి అక్షరాల నా కొడుకు అంతా చెందాలని రాశాడు. ఈ విశ్వాసము నీకు నీ మనసును దాటి శరీర అనుభవాలను దాటి ఒకవేళ కనపడడానికి ఆలస్యం అవ్వచ్చేమో. ఒకవేళ ఇది పని చేయడానికి నీకు అన్నీ దాటుకొని నీ మనస్సు స్థిరపడడానికి, ఈ వాక్యం మీద నిలబడడానికి నీకు కొంచెం సమయం పట్టచ్చేమో, కానీ ఈ వాక్యం నెరవేరడం నిశ్చయము. అందుకే అంటాడు, నా వాక్యమందు నిలిచి ఉండమంటాడు. నిలిచి ఉండాలి. స్టే ఆన్ ద వర్డ్, స్టే ఆన్ ద వర్డ్ ఫర్ సమ్ టైమ్, స్టే ఆన్ ద వర్డ్ ఫర్ సమ్ టైమ్. ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యాన్ని ఇంటికి పోయి పనిచేసి చూడు. చెప్పు, అయ్యా మృతుల పునరుత్థానమైంది, నాకు సకల స్వాస్థ్యములు అనుగ్రహించినావు, నాకు ఇది నిరీక్షణ. అసలు నేను చెప్తున్నాను, క్రైస్తవుడు ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, అనారోగ్యంలో కానీ, లేమి దరిద్రంలో కానీ, మరణంలో కానీ, దురవస్థలో కానీ, దిక్కులేనితనంలో కానీ, నిరాశ నిస్పృహ ఒంటరితనంలో కానీ, వేదనలు దిక్కుతోచని పరిస్థితుల్లో కానీ, ఎక్కడ అపవాది ప్రణాళికల్లో కానీ చిక్కుకోవడానికి వీలు లేదు. అందరు చెప్పండి. అందుకే పౌలు అంటాడు, మేము తరమబడుతున్నాము కానీ దిక్కులేని వారము కామని. అంటే మనం ఆ నొప్పి వస్తుంది కానీ మనకు దిక్కు వస్తుంది, అదొకటి. మనం అందుకే అందరు చెప్పండి, అందరి శ్రమలు మరణానికై వస్తే, అందరి శ్రమలు వారి నాశనానికై వస్తే, నా శ్రమలు నా అద్భుతానికై వచ్చాయి, నా మహిమకై వచ్చాయి. హల్లెలూయా. నేను చెప్తాను చూడు, నువ్వు శ్రమ పడిన ప్రతిసారి నీవు విత్తుతున్నావు, మహావృక్షమై మళ్ళా తిరిగి గొప్ప అక్షయుడిగా వస్తావు. హల్లెలూయా. యేసయ్యను ఎలా విత్తాడు? స్వరూపమైన సొగసైన లేని నిర్భాగ్యుడిగా మరణావస్థనందుతూ బాధలు అనుభవించవానిగా విత్తాడంట. ఏం పంట వచ్చింది? మీలాంటి మహోన్నతమైన పంటను ఆయన కోసాడు. అవునా కదా? హల్లెలూయా. నువ్వు శ్రమల్లో విత్తుతున్న ప్రతిసారి ఒక గొప్ప పంట వస్తుందని గుర్తించమని కోరుతున్నాను. Let us pray. చిన్న ప్రార్థన, ఆ తర్వాత ముగించేద్దాం. పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఇవాళ ఈ సంఘంలోకి చేరి వారి వారి ప్రార్థనలు జరిగించుకొని తండ్రి ఈ పునరుద్ధాన నిరీక్షణను పొందారో, ఈ పునరుద్ధాన బలమున, ఈ పునరుద్ధాన సామర్థ్యమున, ఈ పునరుద్ధానటువంటి అధికారమున నీ పిల్లలందరూ గొప్పగా ఈ బలాన్ని అనుభవించినట్లు చేయమని తండ్రి, ఈ పునరుద్ధాన సామర్థ్యమంతా మా ఒక్కొక్కరిలో నుంచి బయటికి తీసుకొని రమ్మని, ఈ సంఘంలో నుండి మాలో నుండి నీ పునరుద్ధాన జీవాన్ని కనపరచమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ మరలా మేము కలుసుకునే వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచమని సర్వశక్తిమంతుడైన యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మనున్న సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.